ఎస్ సార్, రైట్ నౌ ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి. ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి. ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేశాం. దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం. ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ రేషన్ కార్డు ఇవన్నీ ఉంటే ఎట్లా డ్రా చేసుకోవాలో అది కూడా ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఫ్యామిలీ కూడా అదే కార్డు వాడతారు, ఇండివిజువల్ కూడా అదే కార్డు ఉంటుంది, అదే మెంబర్స్ ఉంటారు. దానికి ఎవరికి ఏది ఉంటుందో ఆధార్ అథెంటికేషన్ బేస్ చేసుకొని దే కెన్ డ్రా దట్ ఎలిజిబిలిటీ ఏది ఉంటే చేసుకుంటారు. 5 కేటగిరీస్ కూడా తయారు చేశారు. ఆ 5 కేటగిరీస్లో కూడా గవర్నమెంట్ పాలసీల ద్వారా, P4 ద్వారా, గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా ఏ విధంగా ఆ 5 కేటగిరీస్లో మనం ముందుకు తీసుకుపోతాం. అల్టిమేట్గా వాళ్ళందరినీ మెరుగైన జీవన ప్రమాణాలు, ఒక యాస్పిరేషనల్ ఫ్యామిలీస్గా తయారు చేయడానికి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాం పెట్టుకో మనం ముందుకు పోదాం. ఇక్కడ కూడా ఇప్పటి నుంచి అన్ని కలెక్టర్స్ కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. పాపులేషన్ మేనేజ్మెంట్, ఉగాదికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తాం. కుప్పంలో దీన్ని స్టార్ట్ చేశాం. ఎలిజిబుల్ కపుల్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. దానివల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు మెంటరింగ్ చేయడం ఇవన్నీ చేసే దానివల్ల మన దగ్గర TF టోటల్ ఫెర్టిలిటీ చూస్తే 1.5 మంది, అదే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఉంది. ఇజ్రాయెల్ ఈజ్ వన్ కంట్రీ వెరీ ఎన్కరేజింగ్ 2.9. అన్నిట్లో వాళ్ళు టెక్నాలజీలో ముందున్నారు, యుద్ధాల్లో ముందున్నారు, అదే మరిగా ఆల్ బెస్ట్ ప్రాక్టీస్లో ముందున్నారు, పాపులేషన్ ముందున్నారు. 2.9 అంటే 2.1 రీప్లేస్మెంట్ లెవెల్, దే ఆర్ అహెడ్ ఆఫ్ అస్. ఇంకొక పక్క వర్క్ ఫోర్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంది, 31%. ఆల్ ఇండియా కంటే తక్కువ ఉన్నాం, 32.8%. దీన్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన కొన్ని దేశాల్లో 82% ఉన్నారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలనో దీన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కలెక్టర్స్ మీరందరూ కూడా IMR, MMR ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మానిటర్ చేసుకొని ఇవన్నీ కూడా వీలైనంత వరకు జీరోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నిన్నే కూడా గేట్స్ ఫౌండేషన్తో సంజీవిని ప్రాజెక్ట్ చూసాం. తొందరలోని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి. దీంట్లో ఎక్కడికక్కడ ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్ పోయి మనం దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఎవ్రీ విలేజ్ని ఆన్ హెల్త్ స్కోర్లో 10 పారామీటర్స్కి వెళ్తాం. అది అసెస్ చేసుకుంటే ఎక్కడ ఫోకస్ చేయాలని అక్కడ చేస్తాం. 80% ఆఫ్ డిసీజెస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ 9 to 10 డిసీజెస్. దానికి ప్రివెంటివ్ కూడా తీసుకొని హౌ యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, విల్ వర్క్ ఇట్ అవుట్. ఇక్కడ కేర్ అండ్ గ్రో ఒక యాప్ ద్వారా 6 years కంటే ముందుండే పిల్లల్లో డెఫిషియన్సీస్ ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇంత మునిపే చెప్పారు 5% ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాలను పెట్టి చేస్తున్నారు. నేను కూడా చూశాను, ఆ ప్రాజెక్ట్ చాలా బాగుంది, వెరీ వెరీ రెస్పాన్సివ్. దీనివల్ల 5%లో కానీ మనం 80% సెట్ చేస్తే దట్ విల్ బి ది ప్రొడక్టివ్ చిల్డ్రన్ ఫర్ ఫ్యూచర్. అదర్వైజ్ వాళ్ళంతా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డీఫంక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఆ డెఫిషియన్సీస్తో. ఇంకొక పక్కన మెంటల్ హెల్త్ అందరం మాట్లాడాలి. ఎందుకంటే ఒకసారి హిస్టరిక్గా ఏదైనా ఒక ఇష్యూని తీసుకొని అదే ఇష్యూ ఆలోచిస్తే ఆ ఇష్యూ ద్వారా చాలామంది మెంటలీ సిక్ అవుతారు. ఇంకొక పక్క టెక్నాలజీ ఎక్కువ వాడుతున్నాం,
టెక్నాలజీ వాడే సమయంలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. దీనికి కూడా మనం దీన్ని ఏ విధంగా చేయాలని, అందుకే నిన్న కూడా మనం మాట్లాడింది విలువల బడి అన్నాం. అలాంటి కాన్సెప్ట్ కొత్తగా తీసుకొని వాళ్ళల్లో కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆడుకునే పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 0 సూసైడ్స్ అవర్ గోల్. ఆ సూసైడ్స్ కూడా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫార్మర్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా సరే ప్రతి ఒక్క సూసైడ్ అధ్యయనం చేయడం, దాన్ని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి